దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఈరోజు మనం టీవీఆర్ విద్యా సంస్థల అధినేత శ్రీ కోటిరెడ్డి గారిని కలవబోతున్నాము. హైదరాబాద్ మహానగరంలో ఒక చిన్న విత్తనంగా ప్రారంభమైన ఈ విద్యా సంస్థ ఈరోజు వేలాది మంది విద్యార్థులకి అద్భుతమైన విద్యను అందిస్తూ వాళ్ళను విశ్వ విజేతలుగా మార్చుతుంది. ఈ విద్యా సంస్థలు సాధిస్తున్న విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది టీవీఆర్ విద్యా సంస్థల అధినేత కోటిరెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటల్లో విందాం. నా పేరు కోటిరెడ్డి. ముందుగా వి మీడియా ప్రేక్షకులకి, అదేవిధంగా ల్యాండ్ స్మార్ట్ రెడ్డికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా ఎడ్యుకేషన్ అయిపోయినప్పటి నుంచి నా యొక్క డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ ఇన్స్టిట్యూషన్. నా సొంత ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది, ఇన్స్టిట్యూషన్ మీన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉండాలని భావిస్తూ ఈ యొక్క సంస్థని, సత్యవాణి విద్యానికేతన్ అనే సంస్థని 1989 జూన్లో ప్రారంభించడం జరిగినది. ఆ అకాడమిక్ ఇయర్ అయిపోయేసరికి నా దగ్గర 65 మంది విద్యార్థులు, 10 మంది టీచర్స్ మాత్రమే ఉన్నారు. ఈ రోజున ఆ 65 మంది విద్యార్థులు దినదినాభివృద్ధి చెందుతూ 5,000 మంది విద్యార్థులు, 250 మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులుగా ఉండటం జరిగింది. ఈ యొక్క విజయానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నా యొక్క క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసము. ఈ ఆత్మవిశ్వాసం అంటే నేను పిల్లవాడికి నా దగ్గరికి వస్తే వీడు నా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఏమి నేర్చుకొని వెళ్తున్నాడు, వాడు వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాడు, వెన్ హీ లీవ్స్ ద స్కూల్ 10వ తరగతి పాస్ అయి వెళ్ళిపోయేటప్పుడు ఆ విద్యార్థికి ఏమి నేర్చుకుంటాడు అనేటువంటి దృక్పథం ఆలోచిస్తాను. కానీ బ్రాంచులు పెట్టుకుందాము, లేకపోతే ఇంకోటి XYZ చేద్దాము, వాడి దగ్గర ఫీజు ఏ విధంగా వసూలు చేద్దాము అనేటువంటి దోపిడీ విధానం నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటంటే వాడికి మనం ఏమి నేర్పగలము, పలానా స్కూల్లో నేను చదివినందుకు ఇది నేర్చుకున్నాను అని గర్వపడే విధంగా వాడిని తయారు చేయటమే నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఈ రోజుకి కూడా నేను అదే నమ్ముతున్నాను. నేను అక్షరాల నిజమండి, నేను వచ్చింది వ్యవసాయ కుటుంబం నుంచే. మా నాన్నగారు 1914లో జన్మించారు. 98 సంవత్సరాలు బ్రతికారు ఆయన అప్పట్లోనే 2వ తరగతి లేక 3వ తరగతి వరకు చదువుకున్నాడు. చదువు మధ్యలో ఆపేశారు ఆయన. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సంవత్సరంలో ఫీజు కట్టుకోలేక అనేటువంటి దాంతో చదువు మధ్యలో ఆపేశాడు. ఆయనకి చదువు అంటే ఆపేక్ష చాలా ఎక్కువ ఉండేదండి. అదేవిధంగా ఆ కోరికనే నన్ను స్కూల్స్ స్థాపించడానికి ప్రోత్సహించింది. మా నాన్నగారి పేరు తాన్పర్తి వీరారెడ్డి. నాకు వెన్నంటూ ఉన్నటువంటి దేవుడు లాంటి వ్యక్తి అయినటువంటి మా బాబాయ్ ఒకరున్నారు, తాటిపర్తి వెంకారెడ్డి గారు. ఆయన అండదండలతో, ఆయన ప్రోద్బలంతో నేను ఈ స్థితికి రావడానికి కారణమైంది. సో నేను జన్మజన్మాంతము తాటిపర్తి వెంకారెడ్డి గారికి రుణపడి ఉంటాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఈ తాటిపర్తి వీరారెడ్డి అనేటువంటి స్కూల్స్ పెట్టుకోవడానికి ఎందుకు వచ్చింటే, సో వై కాంట్ ఎస్టాబ్లిష్ మై ఫాదర్స్ నేమ్, మా నాన్నగారి పేరు ఎందుకు పెట్టుకోవద్దని టీవీఆర్ మోడల్ హై స్కూల్ అని స్థాపించడం జరిగింది 2000 సంవత్సరంలో. 1989లో సత్యవాణి విద్యానికేతన్ స్థాపించాము. 2000లో టీవీఆర్ మోడల్ హై స్కూల్ అని అపురూప కాలేజీలో స్థాపించాము. ఆ తర్వాత చింతల్లో బచ్పన్ స్కూల్, సూరారంలో బచ్పన్ స్కూల్ అనేటువంటి 2 సంస్థలు స్థాపించాము. తర్వాత కొంతమంది మిత్రులతో కలిసి ఇంకొక 3 స్కూల్స్లో భాగస్వామిగా ఉండటం జరిగింది. టోటల్గా ప్రస్తుతం ఉన్నటువంటి స్కూల్స్ సంఖ్య 7. అదేవిధంగా 2 జూనియర్ కాలేజీలు కూడా స్థాపించడం జరిగిందండి. చాలామంది విద్యార్థులు అన్ని దేశాల్లోనూ స్థిరపడి ఉన్నారు. స్థిరపడి ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడటం జరుగుతుంది. ఈవెన్ సమ్టైమ్స్ దే సెండ్ ద మెయిల్స్ ఆల్సో, వాట్సాప్ మెసేజెస్, మెయిల్స్ అన్నీ పంపిస్తూ ఉంటారు. మీరు పెట్టినటువంటి క్రమశిక్షణ అవే మాకు ఈరోజు ఇంత ఉన్నత స్థితికి అవటానికి కారణమవుతుంది అన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసిద్ది. అదేవిధంగా కళ్ళమ్మటి నీళ్ళు కూడా వస్తాయి. ఓహో, దిట్స్ గుడ్, మనం ఎంత మంచి చేశామా, వాళ్ళు జీవితంలో స్థిరపడిపోయారు, దాని దట్ ఇంకేం కావాలి అనేటువంటి ఆనందం అనేది చాలా ఎక్కువ వస్తుందంటే అది అక్షరాల నిజం. నాతో పాటు మా సతీమణి కూడా అరుణ కుమారి, తను BA BEd చేసింది. మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వరకు మళ్ళా ఈవినింగే ఇంటికి వస్తాము. మాకు ఇంటి దగ్గర ఏమాత్రం తీరిక దొరికినా కూడా ఆ విద్యార్థి ఎట్లా, ఈ విద్యార్థి ఎట్లా, ఈ స్కూల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. కానీ మా వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత పిల్లల గురించి మాట్లాడుకునేది ఏమీ ఉండదు అక్కడ. ఇంకా మా అమ్మాయి, నాకు పెద్ద అమ్మాయి పాప దీప్తి రెడ్డి, తను 2 జూనియర్ కాలేజీ స్థాపించింది. షీఈ్ లుకింగ్ ఆఫ్టర్. అదృష్టవశాత్తు మా దీప్తి రెడ్డి మ్యారేజ్ చేసుకుంది కూడా
నాకు 1979-80లో బీఈడి క్లాస్మేట్ అయినటువంటి మా వెయ్యంకట సూర రామచంద్రారెడ్డి కొడుకునే చేసుకుంది. సో మా అల్లుడు కూడా నా ఫ్రెండ్ కొడుకేను. తను కూడా స్విట్జర్లాండ్లో పీహెచ్డీ చేశాడు. ఈజ్ ఎంటెక్ ప్లస్ పీహెచ్డీ. సో దేస్ టూ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద కాలేజెస్. సూర రవిచంద్రారెడ్డి ఈజ్ డూయింగ్ ఆఫ్టర్. దెన్ నా కొడుకు వచ్చేసరికి టి వంశీకృష్ణారెడ్డి. తను టీవీఆర్ ఇంటీరియర్ కాన్సెప్ట్స్ అని ఒక యూనిట్ పెట్టుకున్నాడు. అదేవిధంగా నా డాక్టర్ కూడా నా కోడలు డాక్టర్ పూర్ణిమ, తను కూడా లండన్లో మొన్నటిదాకా సర్వీస్ చేసింది. నవ్వు ఇప్పుడే ఇండియాకి తిరిగి వచ్చేసింది. దే సెటిల్డ్ హియర్ ఆల్ దీస్ థింగ్స్. సో బై ద గాడ్స్ గ్రేట్ మై ఫ్యామిలీ ఈజ్ ఎంటైర్లీ ఈజ్ వెరీ గుడ్. మా విద్యా సంస్థల ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే మా దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థికి మేము తిరిగి ఏదో కొంత ఇచ్చి పంపించాలి. ఏమి ఇవ్వగలమంటే మంచి విద్యని, మంచి నడవడికని, మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని అవి మాత్రం ఇచ్చి పంపించాలనేటువంటి సంకల్పం మాది.